హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ స్కీమ్ తోటి మేము ముందుకు రావడం జరిగిందండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అదే పృథ్వీ విజ్ఞాన్ పథకం. ఈ పృథ్వీ విజ్ఞాన్ పథకం సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. దీంట్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేటువంటిది మీకు టచ్ చేస్తూ ఈ వీడియో అనేటువంటిది పొందుపరచడం జరిగిందనమాట. ఈ పృథ్వీ విజ్ఞాన్ పథకంలోనే మనకు మొత్తం 5 అనేటువంటిది ఉండడం జరుగుతుందన్నమాట. 5 భాగాలుగా విభజించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో మీకు పొందుపరచడం జరుగుతుంది. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పృథ్వీ విజ్ఞాన్ పథకం వార్తల్లో ఎందుకుందంటే, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ రూపొందించినటువంటి పృథ్వీ విజ్ఞాన్ అనే సమగ్ర పథకానికి కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలపడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసుకున్నట్లయితే కనుక ఎర్త్ సిస్టమ్ సైన్సెస్ను మెరుగుపరచడం మరియు సామాజిక, పర్యావరణ మరియు ఆర్థిక శ్రేయస్సు కోసం కీలకమైనటువంటి సేవలను అందించడం లక్ష్యంగా ఈ చొరవ 5 ఉప పథకాలను విస్తరించడం జరిగిందనమాట. అంటే ఇందులో ఉన్నటువంటి 5 ఉప పథకాలకు సంబంధించినటువంటి కూడా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అసలు పృథ్వీ విజ్ఞాన్ పథకం గురించి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది 2021 నుండి 2026 వరకు భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ MOES యొక్క విస్తృతమైనటువంటి పథకంగా దీన్ని తెలపడం జరిగిందనమాట. ఇది 5 కొనసాగుతున్నటువంటి ఉప పథకాలను కలిగి ఉంటుందని ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది. 5 ఉప పథకాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక అక్రాస్ అనగా అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ మోడలింగ్, అబ్జర్వింగ్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ అనేటువంటిది అక్రాస్ అనమాట అండి. ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ భాగం వచ్చేసి అక్రాస్ అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ అండ్ మోడలింగ్, అబ్జర్వింగ్ సిస్టమ్ అండ్ సర్వీసెస్. ఇది అక్రాస్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. అదే రకంగా అబ్రివేషన్ అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సి అంటే ఏంటిది, ఆర్ అంటే ఏమిటి, ఎస్ అంటే ఏంటి అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటారు. కాబట్టి అక్రాస్ అట్మాస్ఫియరిక్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ అండ్ మోడలింగ్, అబ్జర్వింగ్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ అనేటువంటిది. సెకండ్ చూసుకున్నట్లయితే కనుక ఓస్మార్ట్ అనగా ఓషన్ సర్వీసెస్ మోడలింగ్ అప్లికేషన్స్ రీసోర్సెస్ అండ్ టెక్నాలజీ. గుర్తుపెట్టుకోనండి, ప్రతి వర్డ్కి సంబంధించినటువంటి ఈచ్ లెటర్ సంబంధించినటువంటి డెరివేషన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మధ్య వస్తున్నటువంటి ట్రెండింగ్ బట్టి చూసుకున్నట్లయితే ఆ లెటర్ దేనికి మీ ఏం సూచిస్తుందని చెప్పేసి అడుగుతున్నారనమాట. థర్డ్ చూసుకున్నట్లయితే కనుక పేసర్ పోలార్ సైన్స్ అండ్ క్రిస్టల్ క్రయోస్ఫియర్ రీసెర్చ్ అనేటువంటిది పేసర్కి గుర్తుగా ఉందండి. ఫోర్త్ చూసుకున్నట్లయితే కనుక సేజ్ అనగా సెస్మాలజీ అండ్ జియో సైన్సెస్ అనేటువంటి దాన్ని సేజ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. ఈ పథకంలో భూకంప శాస్త్ర పర్యవేక్షణ మరియు మైక్రోజోనేషన్ సహా 6 కార్యకలాపాలు ఉండడం జరిగింది. ఈ సేజ్ భూమి యొక్క ఘనమైన భాగాలపై భూకంప పర్యవేక్షణ మరియు పరిశోధనను బలోపేతం చేయడం ద్వారా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక రీచ్ అవుట్ అనగా రీసెర్చ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ అవుట్రీచ్ అనేటువంటిది. పృథ్వీ పథకం భూమి వ్యవస్థలో ఉన్నటువంటి సైన్సెస్లోని 5 భాగాలను సమగ్రంగా ఇది పరిష్కరించడం జరుగుతుంది. అందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక వాతావరణం, సెకండ్ వచ్చేసి హైడ్రోస్పియర్, థర్డ్ వచ్చేసి జియోస్పియర్, ఫోర్త్ వచ్చేసి క్రియోస్పియర్ మరియు ఫిఫ్త్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక బయోస్పియర్ అనేటువంటి ఈ 5 భాగాలను సమగ్రంగా పరీక్షించడం జరుగుతుంది. ఈ సమగ్ర విధానం అవగాహనను పెంపొందించడానికి మరియు దేశానికి నమ్మకమైన సేవలను అందించడానికి ఇది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అనమాట అండి. ఈ పృథ్వీ విజ్ఞాన్ పథకం యొక్క లక్ష్యాలు మనం చూసుకున్నట్లయితే కనుక భూమి వ్యవస్థను మరియు మార్పు యొక్క ముఖ్యమైనటువంటి సంకేతాలను రికార్డ్ చేయడానికి మరియు వాతావరణం, సముద్రం, భూగోళం, క్రియోస్పియర్ మరియు ఘనమైనటువంటి భూమి యొక్క దీర్ఘకాలిక పరిశీలనను పెంచడానికి మరియు కొనసాగించడానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. వాతావరణం, సముద్రం మరియు వాతావరణ ప్రమాదాలను అర్థం చేసుకోవడానికి మరియు అంచనా వేయడానికి అని చెప్పేసి, మరియు వాతావరణ మార్పుల శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి అని చెప్పేసి మోడలింగ్ వ్యవస్థల అభివృద్ధి అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది అనమాట అండి. క్రొత్త దృగ్విషయాలను మరియు వనరుల ఆవిష్కరణ దిశగా భూమి యొక్క ధృవ మరియు ఎత్తైన సముద్ర ప్రాంతాల అన్వేషణను ఇది తీసుకురావడం జరుగుతుంది. సామాజిక అనువర్తనాల కోసం అని చెప్పేసి సముద్ర వనరుల అన్వేషణ మరియు స్థిరమైనటువంటి వినియోగం కోసం సాంకేతిక అభివృద్ధి కూడా దీని ద్వారా వేయడం జరుగుతుంది అనమాట అండి. అలాగనే ఎర్త్ సిస్టమ్స్ సైన్స్ నుండి విజ్ఞానం మరియు అంతర్దృష్టులను సామాజిక, పర్యావరణ మరియు ఆర్థిక ప్రయోజనాల కోసం సేవలలో దీన్ని అనువదించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పృథ్వీ విజ్ఞాన్ పథకం భారతదేశానికి వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక పృథ్వీ తుఫానులు, వరదలు, హీట్ వేవ్లు మరియు భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాల కోసం అధునాతన హెచ్చరిక సేవలను అందించడం జరుగుతుంది. ఇది సత్వర మరియు సమర్థవంతమైనటువంటి విపత్తు నిర్వహణ సులభతరం చేయడం జరుగుతుంది అనమాట. లైక్ జపాన్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎలాగైతే సునామీలు వచ్చినప్పుడు అందులో అలర్ట్స్ ఎట్లా వస్తుంటాయో దానికి సంబంధించినటువంటిగా కూడా ఈ పృథ్వీ అనేటువంటిది హైలీ టెక్నాలజికల్గా మనకి
ముందుగానే మనం గుర్తుపట్టేటువంటి రీతిలో అధునాతమైనటువంటి హెచ్చరికలు అందించే రీతిగా ఈ పృథ్వీ అనేటువంటిది ఉపయోగపడుతుందని చెప్పి తెలవడం జరుగుతుంది. దీని ద్వారా అదనంగా ఈ పథకం భూమి మరియు మహాసముద్రాలు రెండింటికి ఖచ్చితమైనటువంటి వాతావరణ సూచనలను నిర్ధారించడం జరుగుతుందన్నమాట. భద్రతను మెరుగుపరుస్తుంది మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఆస్తి నష్టాలు అనేటువంటి తగ్గించడం జరుగుతుంది. భూమి యొక్క 3 ధృవాలను అన్వేషించడానికి పృథ్వీ తన పరిధిని విస్తరించడం జరిగిందనమాట అండి. ఆర్కిటిక్, అంటార్కిటిక్ మరియు హిమాలయాలు ఈ ప్రాంతాల గురించి విలువైనటువంటి అంతర్దృష్టులను మరియు జ్ఞానాలని సులభతరం చేయడం జరుగుతుందన్నమాట. ఈ పథకం ద్వారా ఎర్త్ సైన్సెస్లో ఉన్నటువంటి ఆధునిక పురోగతిని అనుగుణంగా సముద్ర వనరుల అన్వేషణ మరియు స్థిరమైనటువంటి వినియోగం కోసం సాంకేతికత అభివృద్ధిని ఈ పథకం ప్రోత్సహించడం జరుగుతుందన్నమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి పృథ్వీ పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.